హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సింగిడి రమేష్. పల్లెల పుట్టింది పల్లెపదం, జనం గుండెల పుట్టింది జానపదం. ఆ జానపదమే మన ప్రాణపదం. ఆ ప్రాణపదమైనటువంటి పల్లె పాటలను వెలికితీసే భాగంగా ఆర్ తెలుగు పల్లె పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మను కలవడానికి రావడం జరిగింది. అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ మీ పేరు, మీది ఏ ఊరు? నా పేరు లక్ష్మి. నా ఊరు కానాపూరు, జిల్లా నిర్మల్. పాటలు పాడాలని రమేష్ పిలిపిస్తే నేను వచ్చిన. రమేష్ పిలిపిస్తే వచ్చిన అంటే సరే, చాలా సంతోషం అమ్మ. ఈ వయసులో కూడా మీకు ఇంత పాటలు ఎట్లాంటి పాటలు పాడాలనిపించింది? పాటలు పాడాలనిపించింది అంటే మత్తురోలు వస్తుంది యాతలు పోయినాము. మా నానమ్మ నేర్పించింది చిన్నప్పుడు. మంచాల అంటే ఒక పాట నేర్పి నానమ్మ అంటే నేర్పించింది. ఆ పాటలు ఇప్పటికి మన వాళ్ళు వాడిపియలేరు, మేము పాడలేము. మీ నానమ్మ అప్పటి నుంచి నువ్వు పాడుతున్నా. పాడి పాడిగా సావే దగ్గరికి వస్తుంది కానీ అవి బయటకు వచ్చినాయి అయితే లేవు. మరి అత్త ఇప్పుడు మనం ఆర్ తెలుగు ఇదే కార్యక్రమం చెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా మీ పాటలు బయట తీసుకొద్దాం. ఈ పాటలు బయట తీసుకొచ్చే ప్రయత్నమే మనకు ఆర్ తెలుగు పల్లె పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా అమ్మ మీ పాటలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పాటతోటి ఫస్ట్ ఈ కార్యక్రమం చాలు చేసుకుందాం. అమ్మ ఒక మంచి పాట పాడండి. సరే. గుమిరాలనొక మీద గురి అంచు సిరలే రాజుని మోకాము, బంగారి కలలే రాజుని మోకాము. అవి నేను కట్టలేదు బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య, బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య. కనపురపు నొక మీద కరుకంచు సిరలే రాజుని మోకాము, బంగారి కలలే రాజుని మోకాము. అవి నేను కట్టలేదు బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య, బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య. అవి నేను కట్టలేదు బమదీరాలేదే నరుడా ఓ దేవయ్య, బమదీరాలేదే నరుడా ఓ దేవయ్య. కనపురపు నొక మీద కరుకంచు సిరలే రాజు నీ మోకాము, బంగారి కలలే రాజు నీ మోకాము. అవి నేను కట్టలేదు బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య, బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య. గుమిరాలనొక మీద గురి అంచు సిరలే రాజుని మోకాము, బంగారి కలలే రాజుని మోకాము. అవి నేను కట్టలేదు బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య, బమదీరాలేదురా నరుడా ఓ దేవయ్య. అమ్మ మీరు ఇంట్లో మీరే పాడతారా, ఇంకా మీ అమ్మ వాళ్ళు ఎవరైనా పాడుతుంటారా? నానమ్మ కాకుండా వాళ్ళు లేదు, మేమే నేర్చుకుంటారు. మీది ఎంతమంది అక్కయ్యలు, ఎంతమంది అన్నదమ్ములు? మేము 6 అక్కయ్యలు, ఒక తమ్ముడు. 6 అక్కయ్యలు, ఒక తమ్ముడు. సరే, అంత అసలు మీ అమ్మ వాళ్ళే ఊరే ఊరు మరి? గొడిసిరాలు. ఇప్పుడు మీ అత్తగారిది కానాపూర్. మీది లవ్ మ్యారేజా? లేదు, పెద్దల గురించిన పెళ్లి. ఓకే అమ్మ. ఏం చేస్తుంటాడు నాన్న? వ్యవసాయం చేస్తారు. మీకు పొలము అవన్నీ ఉన్నాయి? అంటే మీ పాటలల్లా వ్యవసాయం తోటే మీ పాటలు పని అంతా మిడిపోయి ఉన్నది. ఇప్పుడు నీకు ఎంతమంది కొడుకులమ్మా? నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. బిడ్డలు లేరు. వాళ్ళకి పెళ్లిళ్ళు అన్ని అయిపోయినాయి? 2 కొడుకులకు పెళ్లిళ్ళు అయినాయి. పెద్ద కొడుకు బిడ్డే, చిన్న కొడుకు మొన్న అయింది పెళ్లి, 6 నెలలు అయింది. సంతోషం అమ్మా. సరే, ఇప్పుడు ఈ పెళ్లిళ్ళల్లో ఏమన్నా పాటలు పాడతారు? అట్లాంటివి ఏమన్నా? పెళ్లిలో వాడతాం పాటలు పాడతారా? పాడుకుందాం అట్లాంటి పాటలు. పాడదాం. సరే అమ్మ పాడండి. రామలక్ష్ముల పెళ్లి లగ్గమెన్నాడే, రామలక్ష్ముల పెళ్లి శుక్రవారము నాడు సక్కని దినమే, శుక్రవారము నాడు బేత్తారాము నాడు, బేగి బేగిన బేత్తారాము నాడు. మక్కళ్ళు వండినాయే మన పాటి మీద, మక్కళ్ళు వండినాయే మక్కలకు పొన్నులడిగే, దేశపతి రాజు మక్కలకు పొన్నులడిగే. ఏదవ్వ సిద్దిపేట రాజుగారి బాట, ఏదవ్వ సిద్దిపేట వచ్చేన వాయిరేను, వాడవాడల్లా వచ్చేన వాయిరేను. సొచ్చేన వాయిరేను సోలు వందిట్లా, సొచ్చేన వాయిరేను. తల్లి మామిడి కింద బిడ్డ మామిడి కింద, బియ్యంబు పోసి బిడ్డ మామిడి కింద, వత్త మామిడి కింద వైరేను పెట్టి, వత్త మామిడి కింద తల్లి మామిడి కింద తలువాలు పోసి, తల్లి మామిడి కింద పొడిసేటి సుక్కాలన్నీ పోలు ముంతాలే, పొడిసేటి సుక్కాలన్నీ రాలేటి సుక్కాలన్నీ రంబ తలువాలే, రాలేటి సుక్కాలన్నీ వచ్చేటి సందామామ, వైరేనుగాగే వచ్చేటి సందామామ. అమ్మ మీరు ఈ భక్తి పాటలు పాడుతుంటారా? ఇప్పటిదాకా ఎటు పోయినరు భక్తి పాటలు పాడడానికి? యాదగిరి పోయినాం, సురదపురం పోయినాం,
మస్కపురి పోయినాం. ఇక గిట దగ్గర దగ్గరనే పోతాం. అట్లా అంటే మీకు మన భజన మండలి లాంటిది మన టీం ఉందా? ఏమి లేదు. ఏం లేదు. పిలిస్తే పోతాం. పిలిస్తే పోతారు. పిలుస్తుంటారు అప్పుడప్పుడు? పిలుస్తారు. అక్కడ పిలిచినక్కడ ఏమైనా 5 10 అట్లాంటివి ఏమన్నా? ఏమి ఇయ్యరు. భక్తికి దేవుని మీద భక్తి మీద సేవ కోసం పోతుంటారు. సంతోషం అమ్మ. సరే ఒక భక్తి పాట పాడదాం మరి. పాడదాం. మధురమైనది రామనామము మదిలదలవండే, మధురమైనది రామనామము ఎంత మధురమే రామనామము ఎదలదలవండే, ఎంత మధురమే రామనామము సంతసముగా సాగే వారికి సావు లేదండే, ఎంత మధురమే రామనామము మందమతులకు రామనామము అందవోదండే, మందమతులకు రామనామము ఎంత మధురమే రామనామము ఎదలదలవండే, ఎంత మధురమే రామనామము సంతసముగా సాగే వారికి సాగు లేదండే, ఎంత మధురమే రామనామము మందమతులకు రామనామము అందవోదండే, మందమతులకు రామనామము పైలముగ మీ హృదయమందున పాడి చూడండే, ఎంత మధురమే రామనామము మూడు వాగుల సందులోన మూల మెరుగండే, మూడు వాగుల సందులోన తాడువాయిలో శబరి మాతను తలసి వేళండే, ఎంత మధురమే రామనామము ఎదలదలవండే, ఎంత మధురమే రామనామము. అమ్మ ఇప్పుడు రాముని మీద ఎంత మంచిగా పాట పాడినావు, శివుని మీద అట్లాంటి ఏమైనా పాటలు వస్తాయా? వస్తాయి కానీ మన జీవితం గురించి వస్తాయి. శివతత్వము జీవితము అన్ని కలుపుకొని అట్లా. సరే అమ్మ శివుని పాట ఒకటి పాడుకుందాం. సరే. విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, అల్ల మహిమతో ఏ శ్రీమనల మట్టి బొమ్మలంట, శివ శివ మాయ బొమ్మలంట, కొడుకులున్నరని బిడ్డలున్నరని కొంత మురియవోకే మనసా కొంత మురియవోకు, ఎముడొల్లొచ్చి ఎత్తుక పొంగ కొడుకులు రారెంట మనసా బిడ్డలు రారెంట, అన్నలున్నరని తమ్ములున్నరని కొంత మురియవోకే మనసా కొంత మురియవోకు, ఎముడొల్లొచ్చి తీసుక పొంగ బిడ్డలు రారెంట మనసా అన్నలు రారెంట, వాస్తులున్నాయని పాస్తులున్నాయని కొంత మురియవోకే మనసా కొంత మురియవోకు, ఎముడొల్లొచ్చి తీసుక పొంగ వాస్తులు రావెంట మనసా మిద్దెలు రావెంట, ఇల్లు ఉన్నదని జాగ ఉన్నదని కొంత మురియవోకే మనసా కొంత మురియవోకు, ఎముడొల్లొచ్చి తీసుక పొంగ భూములు రావెంట మనసా జాగలు రావెంట. ఎంత అద్భుతం అంటే మనిషి జీవితం ఎట్లా ఉంటుంది, ఎంత డబ్బులున్నా ఎన్ని భూమి బంగారము ఆస్తులు పాస్తులు ఎన్ని ఉన్నా కానీ మనిషి ఈ లాస్ట్కు చివరికి మిగిలేది ఒక 6 అడుగుల జాగా లేకుంటే ఒక బూడిది మాత్రమే. తత్వగీతం అంత అద్భుతంగా పాడింది చూసిరా అమ్మ. అమ్మ ఇప్పుడు ఈ భజన పాటలతో పాటు తత్వగీతాలు ఇంకేమన్నా కైకిలు పోతారా? పొలం ఉందా, భూమి ఉందా? వ్యవసాయం చేస్తున్నారు కదా, భూమి అవన్నీ ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? మాకు 3 ఎకరాలు. ఏం పండిస్తారు అందులో? అరి పంట, పసుపు, 1 ఎకరం అంతా పామాయిల్ చెట్లు పెట్టినాం. పామాయిల్ చెట్లు పెట్టారు. మక్కలు నువ్వులు అన్ని వండి కూరగాయలు మీరు వండించుకుంటారు. మంచిగా సంతోషం. అప్పుడు పని చేసేటప్పుడు ఎట్లాంటి పాటలు వాడుతుంటారు? ఇక పని చేసేటప్పుడు అన్ని గివే వాడతాము. పని చేయంగా గవి ఆతలప్పుడే వాడతాం కానీ అవి వాడడం భజన కాడికి గిట్టుగట్టు పోతేనే వాడతాం. మీకు ఇప్పుడు అప్పుడు బాగా వాడారు, ఇప్పుడు ఇవాళ రేపు ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చి కొంచెం పాటలు తగ్గినాయి కానీ గవే కై కట్టిన పాటలు అవి వాడతారు. అవే వాడుకుందాం మనం.
కట్ట మీద కళ్ళు గీయవై బాలోజీ గౌడ కళ్ళు దాగానే నత్తానొయ్యి బాలోజీ గౌడ కళ్ళు దాగానే నత్తానొయ్యి బాలోజీ గౌడ కళ్ళు దాగా నువ్వు వస్తేనే గైనొల్ల రాజు మీ ఒళ్ళు ఏమంటారో గైనొల్ల రాజు మీ ఒళ్ళు ఏమంటారో గైనొల్ల రాజు మా వాళ్ళు ఏమన్నంటే బాలోజీ గౌడ సెరళ్ళ పడ్డాదని చెప్పవై బాలోజీ గౌడ సెరళ్ళ పడ్డాదని చెప్పవై బాలోజీ గౌడ సెరళ్ళ పడ్డాదని చెప్పుతే గైనొల్ల రాజు ఒలలేసి దేవి సుద్దురే గైనొల్ల రాజు ఒలలేసి దేవి సుద్దురే గైనొల్ల రాజు ఒలలేసి దేవి సుత్తేనొయ్యి బాలోజీ గౌడ బయల పడ్డాదని చెప్పవై బాలోజీ గౌడ బయల పడ్డాదని చెప్పవై బాలోజీ గౌడ బయల పడ్డాదని చెప్పుతే గైనొల్ల రాజు గాలమేసి గాలిద్దురే గైనొల్ల రాజు గాలమేసి గాలిద్దురే గైనొల్ల రాజు గాలమేసి గాలిత్తేనొయ్యి బాలోజీ గౌడ కప్ప మింగిందని చెప్పవై బాలోజీ గౌడ కప్ప మింగిందని చెప్పవై బాలోజీ గౌడ కప్ప మింగిందని చెప్పుతే గైనొల్ల రాజు కప్ప కడుపు ఇరి సుద్దురే గైనొల్ల రాజు కప్ప కడుపు ఇరి సుద్దురే గైనొల్ల రాజు కప్ప కడుపు ఇరి సుత్తేనొయ్యి బాలోజీ గౌడ పరదేశం బారిపోదామై బాలోజీ గౌడ పరదేశం బారిపోదామై బాలోజీ గౌడ పరదేశం బారిపోతేనే గైనొల్ల రాజు జబులేసి జడదిద్దురే గైనొల్ల రాజు జబులేసి జడదిద్దురే గైనొల్ల రాజు. ఇప్పుడు కాముడు పాటలు కోలాటం పాటలు అట్లాంటి ఏమైనా పాటలు వస్తాయా? ఇక కాముని పాటలు వస్తాయి. కాముని పాటలు వస్తాయి. ఆడుకున్నా పోతుంటారా? పోతుంటే ఇప్పటికి పోతారా? ఇప్పుడు పోతలేము కానీ అప్పుడు పోయినా చిన్నప్పుడు పోతుంటాం. ఒకటి కాముని పాట పాడదామా? పాడదాం. దొడ్డు దొడ్డు దొతుల మీద వడ్డీ నాడే మొలాతాడు దొడ్డు దొడ్డు దొతుల మీద వడ్డీ నాడే మొలాతాడు వడ్డీ నాడే మొలాతాడు దొడ్డి ఎల్లిను వేరంగనో ఓ రామేసు దొడ్డవారి వలుడ వందురో ఓ రామేసు సన్నపు సన్నపు దొతుల మీద సాగెనయ్యని మొలతాడు సన్నపు సన్నపు దొతుల మీద సాగెనయ్యని మొలతాడు సంధి ఎల్లిను వేరంగనో ఓ రామేసు సత్యభామలెదురుకుందురో ఓ రామేసు వద్దా సేరు బుకాగోని వంగి జబుల వసుకొని వద్దా సేరు బుకాగోని వంగి జబుల వసుకొని వడాలెల్లిను వేరంగనో ఓ రామేసు వడా సేడలెదురుకుందురో ఓ రామేసు పవు సేరు బుకాగోని పక్క జబుల వసుకొని పవు సేరు బుకాగోని పక్క జబుల వసుకొని పల్లెలెల్లిను వేరంగనో ఓ రామేసు పల్లెలెల్లిను వేరంగనో ఓ రామేసు పల్లె సేడలెదురుకుందురో ఓ రామేసు దొడ్డు దొడ్డు దొతుల మీద వడ్డీ నాడే మొలాతాడు దొడ్డు దొడ్డు దొతుల మీద వడ్డీ నాడే మొలాతాడు దొడ్డి ఎల్లిను వేరంగనో ఓ రామేసు దొడ్డవారి వలుడ వందురో ఓ రామేసు. చాలా బాగుందమ్మా. నా మీద వాడినావన్నా సంతోషం అమ్మ, చాలా ఆనందం. ఇప్పుడు ఈ పెళ్లి పాటలు అట్లాంటివి ఇగో అప్పటి ప్రేమలు ఎట్టున్నాయి ఇప్పటి ప్రేమలు ఎట్టున్నాయో చెప్పన్నా. అట్లాంటివి కావాలి కదా మాకు. మరి ఇప్పుడేమో లవ్ చెయ్యాలా వద్దన్నట్టు ఇప్పుడు అంటుండ్రు. అప్పటి ప్రేమ పులిచరిత్తు పట్టుకొని పుట్టి కూరకు నేనేవైతే మలి మీది ముసలోడు గజు మీద కన్నులేసే గజు రెండు వక్కలాయే వక్కబోయి చెక్కలాయే చెక్కచ్చి చెంపగొడితే చెప్పరాని దుఃఖమచ్చే సెంబిత్తా సెదుకోరా ముంతిత్తా ముంచుకోరా ఎక్కరాని అపమాను ఎక్కి నేను సిక్కుపడితే సిక్కుడు ఎట్లకు నిచ్చినేసి జాజికాయ జల్లడంపి వల్లినవురా జాన నువ్వు వల్లా బెల్లాల దండ సపినవురా జాన నువ్వు సప్పటి దుబాల మీద లింగి లింగి అనవకు నన్ను భంగం ఎయ్యవకు ఇరుకుల్లో మంచమేసి విసురుగాయే పరుపు వరిసి నల్లులాని కింద వంటే నమ్మది బావాలతోడు నమ్మది వక్కాలతోడు ఎక్కవడుగా తక్కవడుగా తక్కెన్నారా కుడుకలదేరా మూటగొట్టే మొగవనికి మూలకు మొలతాడుదేరా దండకు కడియాలుదేరా అచ్చనావుల పాలుదేరా గొడ్డు బర్రె సల్లదేరా. ఎంత అద్భుతంగా పాడుతున్నావు తల్లి. ఇప్పుడు ఇవాళ రేపు ఇసుటి పాటలు పాడడానికి సింగర్స్ ఎన్నో టేకులు తీసుకుంటారు, కానీ ఈ పాట చాలా అద్భుతంగా పాడుతున్నావు అమ్మ. నీ గొంతుకు నీకు చాలా దండాలమ్మా. ఇంత అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నావు. ఇంకా అసలు పాటలు పాడడానికి ఎవరు కారణం? ఎప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడు పాడుతున్నావు, ఎవరు కారణం నీకు? నా కోళ్ళు చెప్పలేరు, నా తెలివి కొద్ది నేనే నేర్చుకున్నాను. చదువుకున్నావు ఏమన్నా? ఏమి చదువుకోలేదు. ఏమి చదువుకోలే. అచ్చర ముక్క రాదు కానీ ఇన్ని గాన గింత గలగల గలగల గల మొత్తం
వచ్చేస్తున్నాయి పాటలు. చాలా అద్భుతంగా పాడుతున్నావమ్మా. ఇప్పుడు ఇంకా ఇంకా ఎట్లాంటి పాటలు వస్తాయమ్మా మీకు? ఇంకా ఎల్లమ్మ పాటలు వస్తాయి. ఎల్లమ్మ పాటలు వస్తాయి. ఓకే, ఎల్లమ్మ తల్లిని యాద్ చేసుకుందాం మరి. సరే సరే అమ్మా. కొడుకేడలమ్మ కొడుకేడే నీ కొడుకు పరిసేరముడేడే, కొడుకేడలమ్మ కొడుకేడే నీ కొడుకు పరిసేరముడేడే, బిడ్డేదలమ్మ బిడ్డేదే నీ బిడ్డ ఇలా గౌరేదే, బిడ్డేదలమ్మ బిడ్డేదే నీ బిడ్డ ఇలా గౌరేదే, బిడ్డేదలమ్మ బిడ్డేదే బిడ్డేదలమ్మ బిడ్డేదే, బిడ్డేదలమ్మ బిడ్డేదే నీ బిడ్డ ఇలా గౌరేదే, కొడుకేడలమ్మ కొడుకేడే నీ కొడుకు పరిసేరముడేడే, మానిడు గవ్వలు ఎల్లమ్మకో మల్లెపూ దండలు ఎల్లమ్మకో, తవ్వెడు గవ్వలు ఎల్లమ్మకో తలపూ దండలు ఎల్లమ్మకో, ఎల్లు 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 ఎల్లవ్వ తల్లి ఎల్లవ ఎల్లమ్మ, నువ్వు ఎల్లవ ఎల్లమ్మ, ఎల్లినాక మా అయ్య జాడలు చెప్పవ ఎల్లమ్మ, నువ్వు చెప్పవ ఎల్లమ్మ. పరశురాముడు తల్లిని అడిగినప్పుడు ఆమె పోయి దాక్కుంటే అడుగుతాడు, అడిగిన పాట ఇది. చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఇంకా ఈ భక్తి పాటలల్లో ఇప్పుడు ఎల్లమ్మది, శివుంది వాడినావు, రాముంది వాడినావు, భక్తిలో బాగా ఎక్కువ అంటే ఎక్కువ భక్తి పాటలే వాడుతున్నారు మీరు. ఇప్పుడు ఇంతకుముందు వాడినటువంటి కొంటె పాటలు, బావమరదాల పాటలు అట్లాంటి ఇంకేమన్నా అట్లాంటి పాటలు? ఇంకేమత్తాయి, ఇంకేం రావు ఇక అసలు పాటలు నేరలేము మేము, బాగా పాటలు నేరలేరు. కానీ మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఎంతమంది చెప్పినా చూసినావా, అంటే అప్పటి కాలానికి ప్రేమలు ఇప్పటి కాలానికి ప్రేమ ఎంత తేడా ఉన్నది, ఎట్లా ఉన్నదని కూడా చాలా అద్భుతంగా చెప్పినావు. మేము పల్లెటూర్లలో పెండిలు ఎత్తే ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు సిటీలలో పెండిలు ఎత్తే సబోదానం అని తలవాలు వేసుడు సప్పుడంటావు. ముందు 5 రోజుల పెండ్లి, 3 రోజుల పెండ్లి మేము అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పటికి సుగా పిల్లని పైడి ముడిచి కచ్చుకొని మైలపూలు తీసుకొని ఐరన్లు తెచ్చుకొని మేము పెండ్లి పంతులు వచ్చినా అని మేము పాటలు పాడుకొని పెండ్లిలు చేసుకుంటాం. నడుస్తున్నాయి. సరే అమ్మా, పెళ్లి పాటలు ఏమన్నా వస్తాయా? వస్తాయి. ఒక పెళ్లి పాట పాడదాం మరి. జిల్లేడి ఎటుకింద జిలజిల గంగ జిలజిల కాలువలు వారనే గంగ, కాతర పూతర పెగ్గల మోతర నినిసి గుర్రాలు మేతమయ్యాయి, నినిసి ఎనుగుళ్ళు మేతమయ్యాయి, ఎనుగుళ్ళు మేతల్లి మేసిననాడు, గుర్రాలు మేతల్లి మేసిననాడు, నీళ్ళ మీద అగ్గి తగ్గిసిననాడు, అగ్గికి సెదల్లు పట్టిననాడు, తుమ్మలోరి పిల్ల పూలేరవతే ఉరికచ్చి కిట్టన పైగంగు పెట్టే అద్దద్దు కిట్టమ మరవరు యుత్తరు, మన ఊరు యుత్తే మనకేం భయము, ఊరికింది గుళ్ళు ఉద్రాస గుళ్ళకు ఏమి సున్నాలు, వడవసిన సున్నాలు వంట పిప్పళ్ళు, పెళ్లి పడుచుకు మనం పెట్టేటి ఏంటి, ఈరమట్టలు మాయి ఇయ్యాలు మాయి, కాళ్ళ మట్టలు మాయి కడియాలు మాయి, పోర్లో కూస్తున్న నాముద్దు కన్యకు తెల్ల జొన్నలు బీటోరు బియ్యం సబోదానం, చిటముత్తాడు నేను కూర్చొనైతే సిరిదేవి మా తల్లి తీగ వేయించే, కోటికి మా తల్లి కొలుకులు వేయించే, అంచంచు పిల్లండు అత్త వేయించే, ముత్తాల పోగు ముత్త వేయించే, పెళ్లి పడుచుకు మనం పెట్టేటి ఏంటి, ఈరమట్టలు మాయి ఇయ్యాలు మాయి, కాళ్ళ మట్టలు మాయి కడియాలు మాయి, పోర్లో కూస్తున్న నాముద్దు కన్యకు తెల్ల జొన్నలు బీటోరు బియ్యం సబోదానం. ఇట్లా వాడుకుంటాం మేము. చాలా అద్భుతంగా ఉన్నదమ్మా. అంటే పెళ్లి పిల్లకు పిల్ల తరపున ఏం పెడుతున్నారు, పిల్లగాని తరపున అవి అని సబ్జెక్ట్ సందర్భం అన్నట్టు అది పాడతాం. ఇక అట్లా వాడుతుంటారు, పాడి తలవాలేస్తారు. కానీ ఇయ్యాల రేపు అట్లాంటివి అన్నీ లేదు, ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటే ఏంది కొత్త కొత్త వచ్చినాయి ఇప్పుడు. ఇక అవన్నీ ఇంకా అట్లా సుగా వాడతారు. ఎట్లా నారాయుడి ఇచ్చిన నల్ల ఊసల దండ నాతి మెడన గట్ట గంటినోయ్, గంటినే నేనొక్క కండ్ల మోమయుడా గంటినో, ఏ పుణ్యవరయులా గంటినో, ఏ సత్యవరయులా గంటినో, గోవిందుడి ఇచ్చిన గోరంత బంగారు గుణతి మేడన గట్ట గంటినో. ఇట్లా వాడతాం. ఇప్పుడు కైకిలు పోయిన కాడ పొలం పనులు చేసేటప్పుడు అట్లాంటి అప్పుడే పాటలు పాడతాం. అవన్నీ ఇప్పుడు ఇవే పాటలు నేర్చుకుంటాం. ఇవే అన్ని అప్పుడు ఇవే ఇప్పుడు అవే అన్ని ఇవే నేర్చుకుంటాం. సొంతగా ఏమన్నా పాటలు రాసి పాడుకుంటారా, కై కట్టుకుంటారా? మేమే వాడుకుంటాం కై కట్టుకొని. అన్ని మీరే. ఇప్పుడు ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో నాన్న మీద ఏమైనా కై కట్టిన పాటలు ఏమైనా ఉన్నాయా? నాన్న మీద కై కట్టిన పాటలు అంటే వెనకట వాడుతుండ్రి మా వాళ్ళు. అదే అట్లాంటి ఏమన్నా? ఇప్పుడు పువ్వు తిన్నాడు డబ్బిగా ఉన్నాడు కరండా పడవిలో కాడు వాడాడు, కరంద పడవిలో కాడు వాడాడు, కడువాడి మా తండ్రి మమ్మిచ్చినాడు. ఇట్లా వాడుదురు. అంటే ఏదైనా సందర్భంలో మీకు పెళ్లి చేసిన తర్వాత ఆమె పడే బాధలు, ఆడబిడ్డ పడే బాధ ఎట్లుంటుందని తండ్రికి చెప్పుకోవడం అట్లాంటివి.
అన్నయ్యల పాటసుగా అనేశ్వరుల పాటలు కూడా అది నాల బండ మీద వడ్లెండా ఓసో అది నాల బండ మీద అడ్లాకు నీడచ్చే ఎత్తర గంపల్ల వడ్లాకు నీడచ్చే అవ్వాన్ని ఎత్తిరి కుప్ప ఓసిరో అవ్వాన్ని ఎత్తిరి 36 జల్లండ్లు 3 కుందెనలో 36 జల్లండ్లు 66 రోకనలు 6 కుందెనలో 66 రోకనలు అన్నారో రామన్న వాలిని లేపవురా అన్నారో రామన్న ఒకదాన్ని దంచుతే ఒనగూడాయన్న ఒకదాన్ని దంచుతే అన్నారో రామన్న వాలిని లేపవురా అన్నారో రామన్న వాలిని లేపుతే సగము నిదురాలే వాలిని లేపుతే దంచుతే దంచావే లేకుంటే ఓవే దంచుతే దంచావే దంచేటి రోకనలు ధరిని కొరిగిచ్చో దంచేటి రోకనలు అత్తగారి బాటాలు అడిబిడ్డే వట్టే అత్తగారి బాటాలు అడిబిడ్డేవైనాక 6 నెలలకు వడిబిడ్డేవైనాక వాలికి జరమచ్చే ఎద్దు కాలిరిగే వాలికి జరమచ్చే అడికెళ్ళే రామన్న ఎరుకలి వాడల్లా వడికెళ్ళే రామన్న ఎరుకాల ఓ ఎల్లు అల్లన్నాయుడే ఎరుకాల ఓ ఎల్లు అల్లులా ఎల్లిందే వడిబిడ్డే ఉసురు అల్లులా ఎల్లిందే ఇట్లా వాడు చాలా అద్భుతంగా ఉందమ్మా గొంతు కానీ మీ గొంతుల జిర్ర ఆ వాయిస్ వింటుంటే అద్భుతంగా అనిపిస్తున్నది. అంటే అది మీకు దేవుడిచ్చిన గొప్ప అదృష్టమో లేకుంటే మీ అమ్మ నాన్న వాళ్ళ గొప్పతనమో కానీ. ఇప్పుడు మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? మేము 6 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. నానమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. అమ్మ ఎట్లుంటది అన్నట్టుగా మాకు తెలియదు. నానమ్మ దగ్గరనే ఉన్నారు. నానమ్మ దగ్గరనే ఉన్నాము. ఇక నానమ్మనే పెద్ద చేసింది, మా నాన్న పెద్ద చేసిండు, పెళ్లిళ్ళు చేసి ఇచ్చిండ్రు ఇక మమ్మల్ని.